హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మవ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో వెరైటీతో వచ్చానండి. వెరైటీ అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే ఇది నా స్టైల్లో కారం పొడి చేశాను. కరివేపాకు కారం పొడి చేశానండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఇడ్లీకైనా సరే, దోశలకైనా సరే, రైస్కైనా సరే చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కారం పొడి అయితే చాలా టేస్టీగా వస్తుంది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీటికి కావాల్సినవి మనం ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇడ్లీ కారం పొడి తయారు చేసుకుందాము. నేనైతే ఒక 1/2 కేజీ మిర్చి తీసుకున్నాను. వెండు కొబ్బరి, పల్లీలు తీసుకున్నా. వెండు కొబ్బరి ఇంట్లోదే అండి. మనం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడతాం కదా, వాటితోనే వెండు కొబ్బరి చేశాను. కరివేపాకు తీసుకున్నాను. ఒక ప్లేట్ నిండా కరివేపాకు తీసుకున్నాను. తర్వాత శనగపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, చింతపండు, మెంతులు, ఇవి అండి కావాల్సినవి. తర్వాత వెల్లుల్లి కూడా తీసుకోవాలి, కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. ధనియాలు లేవని నేను ధనియాల పొడి తీసుకున్నాను. ధనియాలు వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. వీటిని దోరగా వేయించుకోవాలి, కొంచెం నూనె పోసి. చాలా టేస్టీగా వస్తుందని, చాలా రుచిగా కూడా ఉంటుంది. రైస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేడి అన్నంలా కొంచెం ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. వెండుమిర్చి, కరివేపాకు 2 కరకర సౌండ్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కలుపుతూ ఉండాలి, లేకుంటే నల్లగా అయిపోతుందండి మిర్చి అయితే. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి, చాలా బాగుంటుంది. కారం పొడి అయితే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలి. కింద గింజలు కూడా బ్లాక్ అవ్వకూడదండి, బ్రౌన్లోనే ఉండాలి. దోరగా వేయించుకోవాలి. మనం ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం మనం ఇవి. ఇలా దోరగా వేయించుకున్నాక తర్వాత మనం ఒక ప్లేట్లో పక్కన తీసుకోవాలి. అలా చాలా బాగుంటుందండి ఈ కారం పొడి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీకి అయితే సూపర్ ఉంటుంది. కొంచెం నెయ్యి, ఇడ్లీ, కారం పొడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇక వేగాయండి, చూడొచ్చు మీరు వీడియోలో, చాలా బాగా వేగాయి. బ్రౌన్ కలరే, నల్ల కాకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వెరైటీతో మీ ముందుకు వస్తానండి. కారం పొడి అయితే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఎలా తయారు చేశానో మీరు కూడా అలా తయారు చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోతో బాయ్ అండి.